రీసెంట్గా కడప నగరంలో అద్భుతంగా జరిగిన శోభాయాత్ర గురించి మనందరికి తెలిసిందే. భజనలు, నామస్మరణలు, రంగురంగు పూలు, తోరణాలతో అలంకరణలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపింది. ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఐక్యతను చాటారు. అందులో భాగంగా బాణాసంచా కాల్చే క్రమంలో ఒక రాకెట్ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న పెద్దాయన కడుపులో దూసుకెళ్లడంతో ప్రేగులు బయటికొచ్చి తీవ్రంగా గాయపడి మరుసటి రోజు చికిత్స పొందుతూ మరణించిన దుర్ఘటన తెలిసిందే. కడప ఎమ్మెల్యే అయిన మాధవీలత గారు దీనిపై ఇలా స్పందించారు. ఇకపై ఏ ఈవెంట్స్, ప్రోగ్రామ్స్, ఫంక్షన్స్ ఇంకా ఫెస్టివల్స్ అయినా బాణాసంచా నిషేధం అని తెలిపారు. ఇది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని, లేని పక్షంలో తాము చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే మాధవీలత గారితో పాటు మనం కూడా స్పందించాల్సిన అవసరం ఎంతో ఉంది. మనమందరం కూడా ఏకీభవిస్తూ బాణాసంచాను ఇకపై నిషేధిద్దాం.